ఇక్కడ మీరు అన్నదానానికి కానీ రామాలు నిర్మాణానికి కానీ కోరుకున్నవారు లైసెన్స్ ఇచ్చిన కౌంటర్లకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకొని విశిష్ట పొందగలరని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. శ్రీ ఎలుగు పండిత్ గారు వారు 2,000 రూపాయలు ఒక ఆలయ నిర్మాణానికి 2,000 రూపాయలు ఎలుగేటు పండిత్ గారు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన నందిపేట నగర్ కాలనీవాసుల యొక్క కళ సుమారు 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వేల విశేషము ఈ రోజు జై శ్రీరామ్. గుడి నిర్మాణంలో భాగంగా మనకు సహకరించిన దాతల వివరాలు మీ ముందర ఇస్తున్నాము. ఈ గుడి నిర్మాణానికి తన వంతు సహాయంగా స్లాబ్ నిర్మాణంలో హైరన్కు 2.5 లక్షల సలహా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ బంధం సన్నీ గారు మన ఆలయ నిర్మాణానికి గ్రానైట్ పంపించడం జరిగింది. వారి
स्वस्ति मेऽस्तु वनस्पते नमश्च कृत्स्ने रुद्राय नमो रुद्राय कृत्स्ने ष्ठमसि नमस्ते अस्तु मामाहिंसि सिगसिरसि वज्रो नमस्ते अस्तु मामाहिंसि संक्रन्दनानि विषयकधीरश्यतं सेना अजगत्सागमन्द्रः संक्रन्दनेनानुमहेन दुष्टना वित्तारेण दुष्टबलेन दुष्टना हरिन्देव जगदत्सः भङ्गिभाणवैहस्ते नमृष्णा ऐश्वस्तवस्तनभङ्गिभवशेषज्ञस्रष्टा सर्व इन्द्रो धनेना सर्वष्टदत्सोऽवाहुलर्भोर्भ्रत्मः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमां सुस्मृतिपुराणानालयं करुणालयं नमामि कविं कवीना उपमश्रवस्तमम् ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः अदनम् देवी सरस्वती वाजेभिर्वाजनीवते धेनामभिद्रियवतो गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयम् శ్రీరామ్ నందిపేట్ శ్రీ రామ్ నగర్ కాలనీలోని ప్రజల యొక్క 40 సంవత్సరాల ఒక కళ ఈ రోజుకు సాకారమైపోతుంది. శ్రీ మంగిరాములు మహారాజు గారి సారథ్యంలో కాలనీ వాసుల యొక్క సహకారంతో ఊళ్ళో ఉన్నటువంటి జనులందరి సహకారంతో ఈ రామాలయం నిర్మాణంకు నిధులని ఏ రకంగా అంటే ఒక మెంబర్షిప్ చేసినాం. మెంబర్షిప్కు ఒక 25,000 రూపాయలుగా నిర్ణయించి సుమారుగా ఈ రోజు వరకు 250 మంది మెంబర్షిప్ని ఇవ్వడం జరిగింది. ఆ నిధులతో ఈ యొక్క రామాలయం భవ్య నిర్మాణాన్ని నిర్మించుకున్నాం. 14, 15, 16 ఈ 3 రోజుల కార్యక్రమంలో శ్రీరాములు మహారాజు గారి సహకారంతో సారథ్యంలో హంపి పీఠాధిపతి గారు కూడా వస్తున్నారు. 16 తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రోజు వస్తున్నారు. ఈ 3 రోజులు 14, 15, 16 ఈ 3 రోజులు కూడా అన్న ప్రసాదంని వితరణ జరుపుతున్నాము. దీనికి కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో బియ్యాన్ని సమకూర్చారు. కొందరు కూరగాయలని ఒక 3 రోజుల కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కరుగా కొందరు పెద్ద మొత్తంలో, కొందరు ఓలకు తోచినంత వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి తమ వంతుగా ధన వస్తు రూపేణ ఏదన్నా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, అందరు ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని ఈ రామాలయ ఆలయ కమిటీ నుంచి కోరుచున్నాం. జై శ్రీరామ్. ఈరోజు
చాలా ఆనందంగా ఉంది. గత 1990 నుంచి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ రామ్నగర్లో జరపబడుతుంది. గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రజలందరికీ కూడా గుడి నిర్మాణం చేసుకోవాలన్న ఆకాంక్ష ఈరోజు నెరవేరుతుంది. దానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. అయితే ఈ గుడి నిర్మాణానికి శాశ్వత సభ్యత్వ రుసుము చొప్పున 25,000 రూపాయల సభ్యత్వం చొప్పున ప్రజలందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి సహకారం చేశారు. అలాగే ఈ గడప గడపకు అంటే ప్రతి ఒక్కరి డబ్బులు కూడా ఈ రామ మందిరం నిర్మాణంలో పడాలన్న ఉద్దేశంతో ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరిగింది. వారు కూడా వారికి తోచిన సహాయాన్ని కూడా అందరూ అందించారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రామ మందిరానికి సహకారం ఉంటుందని మేమందరం ఆశించాము. వారు కూడా అతిపెద్ద సంఖ్యలో అందరూ కూడా సహకరిస్తారు. వారికి కూడా అందరూ కూడా శాశ్వత సభ్యత్వం చేసిన వారందరికీ, చందా రూపంలో వచ్చిన వారందరికీ కూడా మేము కమిటీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ గుడి నిర్మాణానికి అందరూ కూడా తోడ్పడి మంచి పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 3 రోజులు ఈ హంపి పీఠాధిపతి కరకంబసి కార్యక్రమం నిర్వహింపబడుతుంది. అందరూ కూడా వేద పండితులుగా నడుస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని చెప్పేసి కోరుతున్నాము. ఈ మంగిరాముల ఆధ్వర్యంలో 3 సంవత్సరాల కింద 2022లో శిలా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా అందరూ కూడా ఈ 3 రోజుల ప్రతిష్ట కార్యక్రమంలో ఈ 14, 15, 16 తేదీల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మహత్తర కార్యక్రమం మేము మా సంకల్పం ఏమిటంటే రాముల వారి గుడి నిర్మాణం చేయాలని మా కోరిక. ఇది మా కాలనీ వాసుల 30 సంవత్సరాల కళ. ఇటు కార్యక్రమానికి ఏం చేయాలని ఆలోచించి ప్రతి ఒక్క సభ్యుడు, భక్తుడు ఒక 25,000 సభ్యత్వము కమిటీకి ఇస్తే గుడి నిర్మాణం అవుతా అనే ఉద్దేశంతో దాదాపుగా 300-400 మంది సభ్యత్వం జాయిన్ అయినారు. ఇప్పటి వరకు ఒక సుమారుగా 60-70 లక్షల రూపాయలు మా కమిటీకి కూడా వచ్చినాయి ప్రోత్సాహంగా. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం ఆ శ్రీరాముడే అని మేము భావిస్తున్నాం. వాస్తవంగా ఈ సభ్యత్వం మేము అనుకున్న దానికంటే ఎక్కువ ముందుకు అతి తొందరగా జరిగింది. ఇప్పుడు ఈ 3 రోజుల కార్యక్రమం కూడా అందరిని ఆహ్వానిస్తున్నాం. రాజకీయ నాయకులను, అధికారులను, భక్తులను అందరూ ఆహ్వానం తెలిపినాం. ప్రెస్ వాళ్ళకు అందరికీ ఆహ్వానం తెలిసినాం. అయితే ఈ మహత్తర కార్యక్రమం ఇప్పుడు ఈరోజు మహారాజు గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణుల వేద నిర్వచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ మొదటి రోజు. ఈ కార్యక్రమం సంకల్పిత ప్రయాణిక దీక్ష రామ